ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకి అనేక విషయాలను తెలుపుతూ అందులో స్కందోత్పత్తిని తెలిపారు. కుమారస్వామి పుట్టుకకు అగ్నిదేవుడు మరియు స్వాహాదేవి కారణంగా ఉండటం, అలాగే పరమేశ్వరుని యొక్క కుమారుడు కూడా ఈ కుమారస్వామి అనే విషయాన్ని సూచనప్రాయంగా ఇంతకుముందు కూడా తెలిపారు, తదుపరి కూడా తెలుపబోతూ ఉన్నారు. ఇప్పుడు స్కందుడిని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఋషులందరూ కూడా, ఓ స్కంద, ఇటువంటి గొప్ప ప్రభావం కలిగిన వాడివి కాబట్టే నీవే ఇంద్ర పదవిని అలంకరించమని కోరారు. అందుకు స్కందుడు ఒక ప్రశ్నను వేశాడు. అసలు ఇంద్ర పదవి యొక్క కారణమేమిటి? ఇంద్రుడు త్రిలోకాధిపతిగా ఉంటూ ఏం చేస్తాడు? ఆ పదవిని నేను అలంకరిస్తే నేనేం చేయవలసి వస్తుంది అని అడిగినప్పుడు కొన్ని విషయాలను చెప్పిన తర్వాత అనగా ఇంద్రుడు ప్రజలందరికీ కూడా బలాన్ని, తేజస్సుని, ఆయుష్ని, అలాగే సంతోషాన్ని, ఆహారాన్ని అన్నిటినీ కూడా ఇచ్చేవాడు ఇంద్రుడే. దుర్వృత్తానాం సంహరతి వ్రతస్థానాం ప్రయచ్చతి అనుశాస్తి చ భూతాని కార్యేషు బలసూదనః. ఎవరైతే ఇంద్ర పదవిలో ఉంటారో వారు దుష్టులను సంహరిస్తారు, ఉత్తములకు జీవదానాన్ని ఇస్తారు వారు. అలాగే ఇతపూర్వం బలుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆ బలుడండే రాక్షసుడు ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా సత్కర్మలను వదిలేశారు, ఎవరు కూడా సదాచారాన్ని ఆచరించడం లేదు. అటువంటి సందర్భంలో ఇంద్రుడే ఆ బలుడనే రాక్షసుడిని సంహరించి ప్రజలందరినీ కూడా సన్మార్గంలో నడిపాడు. ఈ విధంగా సమస్త లోకం కూడా సన్మార్గంలో ఉండాలి అంటే దానికి ఇంద్రుడి యొక్క ప్రచోదనయే కారణము అనే విషయాన్ని ఋషులు చెబుతూ ఇంకా ఇంద్రుని యొక్క ప్రభావాన్ని శ్లోకాల్లో తెలుపుతూ ఉన్నారు. అసూర్యే చ భవేత్ సూర్యః తథా చంద్రే చ చంద్రమాః భవత్యగ్నిశ్చ వాయుశ్చ పృథివ్యాపశ్చ కారణైః. ఎప్పుడైనా లోకంలో సూర్యుడు రాకపోతే స్వయంగా ఇంద్రుడే సూర్యుని యొక్క రూపాన్ని గ్రహించి సూర్యుని కార్యాన్ని నిర్వర్తిస్తాడు. చూడండి, సామాన్యంగా రాజుగా ఉండవారి యొక్క ప్రభావం ఎటువంటిదిగా ఉంటుందో. ఇతపూర్వం కూడా మార్కండేయ పురాణంలోనైనా హరివంశ పురాణంలోనైనా అనేక పురాణాల్లో కూడా మనం కార్తవీర్యార్జునుడు, ధర్మరాజు, అలాగే పృథు చక్రవర్తి వీరి యొక్క గొప్పతనాన్ని విన్నాం. అనగా రాజుగా చక్రవర్తిగా ఉండేవారు ఎలా ఉంటారు అంటే వారే భటులుగా, వారే రక్షకులుగా, వారే మంత్రిగా, వారే రాజుగా, వారే సూర్యుడు, వారే చంద్రుడు, వారే వాయువు, ఈ విధంగా రాజులు, చక్రవర్తులు అన్ని రూపాలను పొందుతారు. అందుకోసమే చక్రవర్తి అంటే సామాన్యుడు కాదు, ఆ పరమాత్మ యొక్క ఒక అంశము అని మనం పురాణాల్లో విన్నాం. ఇక్కడ ఇంద్రుడు కూడా అసూర్యేచ భవేత్ సూర్యః. ఎప్పుడైనా సూర్యుడు ఉదయించకపోతే, సూర్యుడు రాకపోతే ఆ సూర్యుని యొక్క కార్యం అనగా ప్రపంచానికి వెలుగులను అందించడం, ప్రపంచానికి ఎండ యొక్క వేడిమిని, తద్వారా ఎన్నో ఔషధులను శరీరానికి అందించడం, అలాగే నీటిని బాష్పీకరించడం, వర్షాన్ని కురిపించడం, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క కార్యాలు. సూర్యుడు లేని సందర్భంలో స్వయంగా ఇంద్రుడే సూర్యుడుగా ఉంటాడు. సూర్యుని యొక్క ఆ పనులన్నీ కూడా చేస్తాడు. తథా అచంద్రేచ చంద్రమాః. చంద్రుడు లేకపోతే మొక్కలన్నీ కూడా పెరగవు. చంద్రుని యొక్క వెన్నెల, ఆ వెన్నెల తగిలిన తర్వాతే మొక్కలన్నీ కూడా పెరుగుతాయి. అందుకోసమే చంద్రునికి ఓషధుల యొక్క పతి అని పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా ఓషధుల యొక్క పతి అయినటువంటి చంద్రుడు లేకపోతే స్వయంగా ఇంద్రుడే చంద్రుడిగా ఉంటూ ఓషధులను అనగా చెట్లను పెంచుతాడు. ఈ విధంగా ఆయా కారణాలు, ఆయా కార్యాలు అన్నిటికీ కూడా కారణము అనగా అగ్నిదేవుడైన, వాయుదేవుడైన, పృథివీ అయినా ఈ విధంగా ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నాలన్నా కూడా
దానికి ఇంద్రుని యొక్క అనుగ్రహమే కారణము. ఇంద్రుడు లేనిదే ఎవరు కూడా ఒక గడ్డిపోచ కూడా కదలడు. అందుకోసమే త్రిలోకాధిపతిగా ఇంద్రుడిని కీర్తిస్తూ ఉంటారు. ఏతదింద్రేణ కర్తవ్యం ఇంద్రేహి విపులం బలం త్వం చ వీర బలీ శ్రేష్ఠ తస్మాదింద్రో భవస్వనః. ఈ విధంగా ఇంద్రుని యొక్క ప్రభావాన్ని ఋషులందరూ కూడా ఆ కుమారస్వామికి తెలిపారు. ఓ కుమారస్వామి, ఈ అన్ని శక్తి సామర్థ్యాలు కూడా నీలో కూడా ఉన్నాయి కాబట్టి నీవే ఇంద్రుడిగా ఉండిపో అని ఋషులందరూ కూడా తెలిపిన తర్వాత స్వయంగా దేవేంద్రుడు కూడా ఆ కుమారస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. శక్ర ఉవాచ భవస్వేంద్రో మహాబాహో సర్వేషాం న సుఖావహః అభిషిచ్యస్వ జైవాద్య ప్రాప్త రూపోసి సత్తమ. దేవేంద్రుడు చెబుతున్నాడు, ఓ సజ్జన శిరోమణి, నీవు ఇంద్రుని యొక్క పదవికి అన్ని విధాలు కూడా యోగ్యుడివి. అందుకోసం అన్ని యోగ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి, అలాగే నాకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు అలాగే పుణ్య విశేషం కూడా ఉంది కాబట్టి, అలాగే ప్రజారంజకంగా ప్రజలను పాలించే గొప్ప సత్తా కలిగిన వాడివి కాబట్టి నీవే ఇంద్ర పదవిని అలంకరించు అని స్వయంగా దేవేంద్రుడు కూడా ప్రార్థించాడు. అందుకు కుమారస్వామి గారు సమాధానమిస్తూ స్కంద ఉవాచ షాధిత్వమేవ త్రైలోక్యం అవ్యగ్రో విజయే రతః అహం తే కింకరశక్ర నమమేంద్రత్వమీప్సితం. ఓ దేవేంద్ర, ఈ త్రిలోకాలను కూడా నీవే పాలించు. నాకు ఈ త్రిలోకాలను పాలించాలనే కోరిక ఏమటుకు కూడా లేదు. ఇంతవరకు కూడా అడిగితే అనగా కుమారస్వామి గారు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారంటే, ఓహో కుమారస్వామికి ఏదో మనసులో ఏదో ఒక మూలలో ఉండవచ్చేమో, 3 లోకాలను పాలించాలనే కోరిక అని అనుకోవచ్చు. కానీ కుమారస్వామి గారు చెబుతున్నారు, నా మమ ఇంద్రత్వం ఈప్సితం. ఈ ఇంద్రుని యొక్క పదవి పైన ఎటువంటి వ్యామోహం నాకు లేదు. అందుకోసం షాధిత్వమేవ, ఈ 3 లోకాలను కూడా నీవే పాలించు. కానీ నీకు ఎటువంటి భయాదులు రాకుండా చూసుకునే బాధ్యత నాది. అహం తే కింకరశక్ర, నీ కింకరునిగా నీ సేవకునిగా ఉంటూ అనగా నీకు సహాయ సహకారాలు అందిస్తూ నేను నీకు సహాయం చేస్తాను కాబట్టి, నేను ఉంటాను కాబట్టి నీవు ఇంద్రుని యొక్క పదవిని నీవే అలంకరించమని ఆ కుమారస్వామి గారు తెలిపారు. అందుకు ఇంద్రుడు శక్ర ఉవాచ బలం తవాద్భుతం వీర త్వం దేవానాం అరింజహి అవజ్ఞాస్యంతి మాం లోకాః వీర్యేణ తవ విస్మితాః. ఓ కుమారస్వామి, నీ బలము ఇది చాలా అసమానమైనది. ఎవరికి కూడా సాటి లేని శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. అందుకోసం దేవతల శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ కూడా నీవే సంహరించు. అలాగే ఇంద్రత్వేతు స్థితం వీర బలహీనం పరాజితం ఆవయోశ్చ మిథో భేదే ప్రయతిష్యంత్యతంత్రితాః. నీవే ఇంద్రుని పదవిని అలంకరించకపోతే, అధిష్ఠించకపోతే వచ్చే చిక్కులని కూడా స్వయంగా దేవేంద్రుడే చెబుతున్నాడు. నీవు నాకు సహాయ సహకారాలు అందిస్తావు. అనగా దేవతలకు దానవులకు యుద్ధం వస్తే ఆ యుద్ధానికి నీవు వస్తావు, సైన్యాధిపతిగా నీవు ఉంటావు. దానవుల యొక్క ఆ గణాలను నీవే సంహరిస్తావు. తద్వారా అధికమైనటువంటి కీర్తిని నీవే పొందుతావు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, అంత యోగ్యత నీకు కూడా ఉన్నది. కానీ అదే సందర్భంలోనే నీకు నాకు చిచ్చు పెట్టే కొన్ని గుణాలు కలిగిన వారు మనలో ఉన్నారని స్వయంగా దేవేంద్రుడు చెబుతూ ఉన్నాడు. తనకు వచ్చినటువంటి కష్టాలు, అటువంటి గొప్ప బలం కలిగిన వాడివి, కానీ మన ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి సంభావన ఉంది కాబట్టి అందుకోసం ఆ ఇంద్ర పదవి నీవే అలంకరించు. ఒకవేళ నేను ఇంద్ర పదవిలో ఉంటూ మొత్తం పనంతా కూడా నీవే చేస్తే ప్రపంచం నన్ను హేళన చేస్తుంది. సామర్థ్యం లేని రాజు సైన్యాధిపతిగా మొత్తం పనిని గావిచ్చాడని. అందుకోసం ఈ విధంగా మన ఇద్దరి మధ్య కలహం అనేది అవసరమా? అందుకోసం ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, పాలన చేసే సామర్థ్యము ఉంది కాబట్టి నీవే ఇంద్ర పదవిని అలంకరించు. భేదితే చ త్వయి విభో లోకో ద్వైధముపేష్యతి ద్విధా భూతేషు లోకేషు నిశ్చితేష్వావయోస్తథా. అలాగే పరస్పరంగా నీ మధ్య నా మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చేవారు ఏం చేస్తారంటే మమ్మల్ని విడగొడతారు. దానవులే వారేం చేస్తారంటే నీ మధ్య నా మధ్య చిచ్చు పెట్టి నిన్ను నన్ను విడగొట్టి మన మధ్య ఉండేటువంటి బలాన్ని, సైన్యాన్ని కూడా విడగొడతారు. విడగొట్టినప్పుడు నీవు నేను పరస్పరంగా విరోధాన్ని పెంచుకుని మన ఇద్దరం కూడా యుద్ధం చేస్తాం. ఆ యుద్ధం చేసేది అవసరమా? ప్రపంచంలో ఉండేటువంటి సజ్జనులందరూ కూడా 2 భాగాలుగా విడిపోతారు.
ఇది సరి అయినది కాదు కదా. విగ్రహ సంప్రవర్తేత భూతభేదాన్ మహాబల తత్రత్వం మామ్రణే తాత యథాశ్రద్ధం విజేష్యసి తస్మాదింద్రో భవానేవ భవితా మా విచారయ. పరస్పరంగా మనమిద్దరం కూడా వైరిపక్షంలో, అంటే నీకంటే నేను, నాకంటే నీవు పడకపోయిన సందర్భంలో పరస్పరంగా యుద్ధానికి వెళతాం. ఆ యుద్ధంలో నీవు నన్ను ఎలాగైనా సరే నేను ఓడిపోతాను నీ దగ్గర, నా పైన నీవే గెలుపుని పొందుతావు. ఇదంతా కూడా అవసరం లేదు కదా. నేనే ఒకే ఒక మాటగా చెబుతున్నాను, నేనే ఒప్పుకుంటున్నాను. నాకన్నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, పాలన సామర్థ్యం కూడా ఉంది. మన మధ్య పరస్పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఉండాలంటే, ఈ విధంగా మన మధ్య యుద్ధాలు రాకుండా ఉండాలంటే మన ద్వారా సైన్య నష్టం, దేవతలకు నష్టమే అవుతుంది. మనమిద్దరం కూడా పరస్పరంగా వేరువేరుగా ఉంటే, మనమిద్దరం కూడా ఒకే రకంగా ఉండాలంటే నీవే ఇంద్రుడిగా ఉంటూ నీ సైన్యంలో నేనొకడిగా ఉంటానని దేవేంద్రుడు ఆ కుమారస్వామిని ప్రార్థిస్తూ, మన మధ్య ఇటువంటి చిచ్చు పెట్టడానికి వచ్చే వారి ద్వారా యుద్ధం జరగడం, ఆ యుద్ధం ద్వారా ప్రజానష్టం జరగడం, ఇదంతా కూడా లోకానికి క్షేమం కాదు. కాబట్టి ఒకసారి నేను చెప్పే మాటలని కాస్త బాగా ఆలోచించవయ్యా అని చెప్పినందుకు స్కందుడు తను సమాధానమిస్తూ, స్కంద ఉవాచ త్వమేవ రాజా భద్రం తే త్రైలోక్యస్య మమైవ చ కరోమి కిం చ తే శక్ర శాసనం తద్ బ్రవీహి మే. స్కందుడు స్పష్టంగా ఒకే ఒక మాటలో చెబుతున్నాడు. అదంతా వద్దయ్యా, ఒకే ఒక మాట చెబుతున్నాను విను. నీకన్నా నేనే గొప్పవాడిని కాబట్టి నేనే నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. త్వమేవ రాజా, 3 లోకాలకు రాజుగా నీవే ఉండు. తే భద్రం, నీకన్నీ కూడా మంగళములే జరుగుగాక. నీకు అలాగే 3 లోకాలకు, 3 లోకాల్లో ఉండేటువంటి సజ్జనులకు అందరి కూడా అన్నీ కూడా మంచి జరుగుగాక. అలాగే నీ కింకరుడుగా నేనుంటాను కాబట్టి కించ కరోమితే శక్ర, ఓ ఇంద్ర, నీకోసం నేనేం చేయగలను చెప్పు, ఆ ఆజ్ఞను ఆజ్ఞాపించు, ఆ పనిని నేను చేసి చూపిస్తానని స్కందుడు స్పష్టంగా చెప్పినందుకు ఇంద్రుడు చెబుతూ, ఇంద్ర ఉవాచ అహమింద్రో భవిష్యామి తవ వాక్యాన్ మహాబల యది సత్యమిదం వాక్యం నిశ్చయాద్ భాషితం త్వయా యది వా శాసనం స్కంద కర్తుమిచ్చసి మే శృణు అభిషిచ్యస్వ దేవానాం సైనాపత్యే మహాబల. ఓ స్కంద, ఓ కుమారస్వామి, అలాగే నీవు చెప్పిన విధంగానే నేనే ఇంద్రుడిగా ఉంటాను. నీ వాక్యాల వలన నాకు యద్యపి నీకన్నా పాలన సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు లేకపోయినప్పటికీ కూడా నీ యొక్క నీ ఆజ్ఞను శిరసావహించి నేనే ఇంద్ర పదవిలో ఉంటాను. కానీ నేను చెప్పినటువంటి, అనగా నేను కోరుకునే కోరికలను కూడా నీవు తీర్చాలి. అదేమిటో తెలుసా? అది కోరిక అయినా అనుకో, లేకపోతే ఆజ్ఞ అయినా అనుకో, ఎలాగైనా అనుకో, కానీ నేను చెప్పినటువంటి మాటను నీవు వినవలసిందే. అదేమిటంటే అభిషిచ్యస్వ దేవానాం సైనాపత్యే మహాబల, నీవు దేవతల యొక్క సేనకు అధిపతిగా ఉండాలి. ఇదే నా కోరిక, ఇదే నా ఆజ్ఞ అని దేవేంద్రుడు ప్రార్థించాడు. దానికి సమ్మతిని సూచిస్తూ స్కంద ఉవాచ దానవానాం వినాశాయ దేవానామర్థసిద్ధయే గోబ్రాహ్మణ హితార్థాయ సైనాపత్యేభిషించమాం. అలాగే దీనికి నా మహద్భాగ్యం ఏమిటి కావాలి? ఆ పరమాత్మ యొక్క సైన్యానికి అధిపతిగా ఉండాలంటే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి కదా. ఎంతో కాలం జరిగింది, దేవతల యొక్క సైన్యానికి అధిపతి లేడు. ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆ పదవి నన్ను వరిస్తుందంటే దానికన్నా మహద్భాగ్యం ఏముంటుంది? అలాగే దానవులను వినాశం చేయడం కోసం, సజ్జనులను రక్షించడం కోసం, దేవతల యొక్క కార్యసిద్ధి కోసం గోవులు, అలాగే బ్రాహ్మణులు, వీరే మొదలైనటువంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో వారందరి హితం కోసం నేను నీ సైన్యానికి అధిపతిగా ఉంటాను, నాకు అభిషేకం గావించమని కుమారస్వామి కోరుతున్నాడు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, మార్కండేయ ఉవాచ శోభిషిక్తో మగవత సర్వైర్దేవగణైః సహ అతీవ శుశుభే తత్ర పూజ్యమానో మహర్షిభిః. ఇక దేవతలలో చిన్న చిన్న పదవికే ఎంతో విశిష్టమైనటువంటి గొప్ప గొప్ప ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అటువంటి దేవతల యొక్క సైన్యానికి అధిపతిగా వచ్చాడు కొత్తవాడు అంటే ఇంకా వారందరూ కూడా ఎంతో ఉప్పొంగుతూ స్వయంగా దేవేంద్రుడు దేవగణాలని, దేవర్షులని, రాజర్షులని, మహర్షులని అందరినీ కూడా పిలిపించి వారి ద్వారా అనేక పుణ్యకార్యాలు చేస్తూ
ఆ స్కందునికి దేవ సైన్యాధిపతిగా వారందరూ కూడా అభిషేకం చేశారు. తత్ర తత్ కాంచనం ఛత్రం ధ్రియబాణం వ్యరోచత యథైవ సుసమిద్ధస్య పావకస్యాత్మమండలం. ఆ అభిషేకం జరిగే సందర్భంలో పెద్దది బంగారు ఛత్రాన్ని దేవతలందరూ కలిసి ఆ స్కందుడికి పట్టారట. పట్టిన సందర్భంలో అది ఎలా కనబడుతుందంటే స్వయంగా అగ్నిదేవుడే వచ్చి, అనగా ఇతని తండ్రి అగ్నిదేవుడే, అలాగే బంగారానికి అధిపతిగా కూడా అభిమాని దేవతగా కూడా మనం అగ్నిదేవుడినే కొలుస్తూ ఉంటాం. అటువంటి అగ్నిదేవుడు తన ప్రసాదంతో వచ్చినటువంటి బంగారంలో ఉంటూ తన కుమారునే తను రక్షించడానికి మరొక రూపంతో వచ్చాడా ఏమో అన్నట్టుగా ఛత్రం అంత వెలిగిపోతుంది. దాని కింద కుమారస్వామి గారు ఇంకా శోభాయమానంగా కనబడుతూ ఉన్నారు. విశ్వకర్మ కృతాచాస్య దివ్యామాలా హిరణ్మయీ అబద్ధా త్రిపురఘ్నేన స్వయమేవ యశస్వినా ఆగమ్య మనుజవ్యాఘ్ర సహదేవ్యా పరంతప. మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు, ఓ నరవ్యాఘ్ర, ఓ యుధిష్ఠిర, ఆ దేవసేనానిగా ఆ స్కందునికి అభిషేకం చేసే వర్ణను ఏమని వర్ణించగలను? ఎందుకుంటే స్వయంగా త్రిపురాసుర సంహారి అయినటువంటి పరమేశ్వరుడే పార్వతీ సమేతుడై విశ్వకర్మచే నిర్మితమైనటువంటి ఒక బంగారు మాలను తీసుకొచ్చారు. ఆ మాలను తీసుకొచ్చి స్వయంగా తనే కుమారస్వామి కంఠంలో వేశారు. అది ఇంకా అలంకారప్రాయంగా అక్కడ వెలుగొందుతూ ఉన్నది. అర్చయామాస సుప్రీతో భగవాన్ గోవృషధ్వజ రుద్రభగ్నిం ద్విజా ప్రాహు రుద్రసూనూస్తతస్తు సహా. అప్పుడు అందరికన్నా పెద్దవాడైనటువంటి ఆ పరమేశ్వరుడిని, అనగా ఇంద్రుని కన్నా పెద్దవాడు, దిక్పాలకుల కన్నా పెద్దవాడైనటువంటి ఆ పరమేశ్వరుడిని అందరూ కూడా సత్కరించారు. స్వయంగా స్కందుడు కూడా అతన్ని సత్కరించాడు. ఈ సందర్భంలో సేనాధిపతిగా ఉండేవారిని సత్కరించడం అందరి కర్తవ్యం కాబట్టి ఆ పరమశివుడు కూడా తన కుమారుడైనప్పటికీ కూడా, తనకన్నా చిన్నవాడైనప్పటికీ కూడా అతని పదవికి తను అర్హతనిస్తూ, అతని పదవిని పూజిస్తూ అతనిని కూడా యథామతిగా పూజించాడు. అప్పుడు అక్కడున్న జ్ఞానులందరూ కూడా చెప్పారట, రుద్రం అగ్నిం ద్విజాప్రాహు రుద్రసూనుస్తతస్తు సహా. ఈ కుమారస్వామి సామాన్యుడు కాదు, స్వయంగా రుద్రతేజ సముద్భవుడు, రుద్రుని యొక్క కుమారుడు, పరమశివుని యొక్క కుమారుడు, అలాగే అగ్ని కుమారుడు కూడా అవును. రుద్రేణ శుక్రముత్సృష్టం తచ్శ్వేత పర్వతో భవత్ పావకస్యేంద్రియం శ్వేతే కృత్తికాభిః కృతం నగే. ఈ అన్ని విషయాలను కూడా మనం కాస్త రామాయణాన్ని అలాగే భాగవతాన్ని అన్ని గ్రంథాలను కూడా ఒకసారి విశ్లేషణ చేసుకుంటే స్పష్టంగా తెలియవచ్చే విషయం ఏమిటంటే పరమశివుని యొక్క కుమారుడే స్కందుడు. ఆ విషయాన్ని స్పష్టంగా మహాభారతం ఇక్కడ చెబుతోంది. రుద్రుని నుండి స్ఖలితమైనటువంటి వీర్యం, ఆ వీర్యమే ఈ శ్వేత పర్వతం, అనగా హిమావత్ పర్వతం అంతా కూడా ఆ పరమశివుని యొక్క వీర్యమే. అక్కడే కృత్తికాలందరూ కూడా ఈ రుద్రుని వీర్యాన్ని, అగ్నిదేవుని యొక్క వీర్యాన్ని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అదే అక్కడ పుట్టినవాడే కుమారస్వామి కాబట్టి రుద్రతేజ సమద్భువుడే ఈ కుమారస్వామి. పూజ్యమానం తు రుద్రేణ దృష్ట్వా సర్వే దివౌకసః రుద్రసూనుం తతః ప్రాహుః గుహం గుణవతాంబరం. ఈ విధంగా గుణవంతులలో ఉత్తముడైనటువంటి శంకరుడు మంగళాన్ని చేకూర్చే పరమశివుడు తను కూడా ఈ కార్తికేయుని సన్మానం చేయడం చూసి దేవతలందరూ కూడా ఈ స్కందుడంటే ఎవరో కాదు, ఈ పరమేశ్వరుని యొక్క కుమారుడే అని పరస్పరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అనుప్రవిశ్య రుద్రేణ వహ్నిం జాతో హ్యయం శిశుః తత్ర జాతస్తతః స్కందో రుద్రసూనుస్తతో భవత్. ఇంకా స్పష్టంగా ఇక్కడ వచ్చిన విషయాలని అలాగే రామాయణంలో వచ్చిన విషయాలను కూడా స్పష్టంగా మహాభారతం ఒకే ఒక శ్లోకంలో చెబుతోంది. పరమశివుడే తను అగ్నిలో ప్రవేశించాడు, అగ్నిలో ప్రవేశించి ఈ శిశువు జన్మనిచ్చాడు. రుద్రస్వరూపం వలన, అగ్ని వలన జన్మించిన కారణాన ఈ స్కందుడిని రుద్రకుమారుడు అని అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. రుద్రస్య వహ్నే స్వాహాయాః షణ్ణాం స్త్రీణాం చ భారత జాతస్కంద సురశ్రేష్ఠో రుద్రసూనుస్తతో భవత్. సామాన్యంగా పుట్టిన వారికి ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే కుమారస్వామికి అతని గుణాలను చూసి అందరూ కూడా ఇతను నా కుమారుడంటే నా కుమారుడని పరస్పరంగా అందరూ కూడా చెప్పుకుంటూనే ఉన్నారు. మహాభారత ప్రకారంగా ఇక్కడ చెప్పిన విధంగా
అగ్నిదేవికి స్వాహాదేవికి పుట్టినవాడుగా ఇక్కడ కుమారస్వామిని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మధ్యలో కృత్తికలు వచ్చారు, అలాగే షణ్మాతృకలు సప్తమాతృకలు వచ్చారు. ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి ఎవరెవరైతే మంగళప్రదులుగా ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఇతని గుణాలను చూసి ఇతను నా కుమారుడంటే నా కుమారుడు అన్నారు. కుమారస్వామి అందరికీ వరం ఇచ్చాడు, నేను అందరికీ కుమారుడినే, అందుకోసమే కుమారస్వామి అని అతన్ని పిలిచారు. అందుకోసమే ఇక్కడ స్పష్టంగా మహాభారతం చెబుతోంది, స్కందుని జన్మ రుద్రస్వరూపుడైనటువంటి అగ్ని వల్ల, అలాగే స్వాహాదేవి వల్ల, కృత్తికాది 6 స్త్రీ వల్ల జరిగింది. కాబట్టి స్కందుడు రుద్రుని కుమారుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆ స్కందుడు ఎలా ఉన్నాడు అంటే అరజే వాససీ రక్తే వసాన పావకాత్మజః భాతి దీప్త వపుశ్రీమాన్ రక్తాభ్రాభ్యామివాంశుమాన్. 2 ఎర్రని మేఘాలు కలిస్తే ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నాడట కుమారస్వామి. అనగా కట్టుకునే వస్త్రం, పైన కప్పుకునే వస్త్రం 2 కూడా ఎరుపు వస్త్రాలని కుమారస్వామి ధరించారు. అదంతా కూడా 2 ఎర్రని మేఘాలు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందో అంత కాంతిమంతంగా అదంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే అతని చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెబుతున్నారు. కుక్కుటశ్చాగ్నినా దత్తః తస్య కేతురలంకృతః రథే సముచ్ఛ్రితో భాతి కాలాగ్నిరివలోహితః. ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగానే స్కంద పురాణ యొక్క కథలో విధానంలోనే కుక్కుటము అనగా ఒక కోడి బొమ్మ ఈ కుమారస్వామి చేతిలో ఉన్నది. అలాగే కుక్కుట ధ్వజాన్ని కూడా అగ్నిదేవుడే ఇతనికి బహుకరించాడు. ఈ విధంగా ఆ కుమారస్వామి గొప్ప బంగారు రథంలో ఉంటూ అరుణకాంతులతో వచ్చేటువంటి ప్రళయాగ్నిలాగా అక్కడ అందరికీ గోచరిస్తూ ఉన్నాడు. యా చేష్ట సర్వభూతానాం ప్రభా శాంతిర్బలం తథా అగ్రతస్తస్య శాశక్తి దేవానాం జయవర్ధిని. సమస్త భూతాలు 3 లోకాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాణి, ఆ ప్రాణులో ఉండేటువంటి గుణాలన్నీ కూడా కుమారస్వామి అని స్పష్టంగా మహాభారతం చెబుతుంది. ఎందుకు అంటే కుమారస్వామి అంటే తత్వాభిమాని దేవత. అనగా మన శరీరంలో ఉండేటువంటి కొన్ని అవయవాలు, అలాగే జీవులు చేసేటువంటి కొన్ని కర్మలు, వీటికి అభిమాని దేవత స్కందుడు. క్రియాపరత్వం, కాంతి, శాంతి, బలము ఇవన్నీ కూడా స్కందుని ముందు శక్తిగా నిలిచాయి. అవన్నీ కూడా దేవతల యొక్క విజయ అభివృద్ధికి మూలము, కారణము. వివేశ కవచం చాస్య శరీరే సహజం తథా యుధ్యమానస్య దేవస్య ప్రాదుర్భవతి తత్సదా. స్కందుడికి ఒక మంచి కవచం కూడా తనంతటిగా తానే వచ్చింది. అనగా అంతా కూడా మంత్రప్రాయమే. ఎందుకంటే అగ్నిదేవుడు అంటే స్వయంగా మంత్రాలతో మనం కొలిచే దేవత. అతని కుమారుడైనటువంటి కుమారస్వామి కూడా మంత్రదేవత. కాబట్టే ఒక మంత్రభూతమైనటువంటి ఒక కవచం ఈ స్కందునికి సహజంగానే వచ్చింది. కానీ అది ఎప్పుడు కూడా కనపడదు. ఎప్పుడైతే అతను యుద్ధానికి వెళుతూ ఉంటాడో ఆ యుద్ధానికి వెళ్లే సందర్భంలో ఆ కవచం అతని పైన స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. శక్తిర్ధర్మో బలం తేజః కాంతత్వం సత్యమున్నతి బ్రహ్మణ్యత్వం అసమ్మోహః భక్తానాం పరిరక్షణం నికృంతనం చ శత్రూణాం లోకానాం చాభిరక్షణం స్కందేన సహజాతాని సర్వాణ్యేవ జనాధిప. స్కందునిలో ఉండేటువంటి గుణాలని స్పష్టంగా మార్కండేయ మహర్షి గారు చెబుతూ అతని కొన్ని సహజమైన లక్షణాలు ఏమిటంటే శక్తి, ధర్మము, బలము, తేజస్సు, కాంతి, సత్యము, ఔన్నత్యము, బ్రాహ్మణ భక్తి, వివేకము, భక్తజన రక్షణ, శత్రుజన శిక్షణ, సమస్త లోకపాలన. ఇవన్నీ కూడా స్కందుడిలో ఉండేటువంటి సల్లక్షణాలు. అసలు అతనిలో దోషాలనేవే చాలా తక్కువగా ఉన్నాయి. అతను ఎప్పుడు కూడా సద్గుణభరితి కూడా ఉంటున్నాడు. అటువంటి కుమారస్వామిలో ఇవన్నీ కూడా సద్గుణాలు స్పష్టంగా కనబడుతున్నాయి అని చెబుతూ ఏవం దేవగణై సర్వై సోభిషిక్త స్వలంకృతః బభౌ ప్రతీత సుమనాః పరిపూర్ణేందు మండల. ఈ విధంగా దేవతలందరూ కలిసి దేవతల యొక్క సైన్యాధిపతిగా ఇతన్ని అభిషేకం చేశారు. ఇతన్ని ప్రతిష్ఠ కూడా చేశారు. రకరకాలైనటువంటి ఆభరణాలు వారందరూ కూడా సమర్పించారు. ఆ ఆభరణాలన్నిటినీ కూడా కుమారస్వామి గారు వాటిని అలంకరించుకుని విశుద్ధమైన ప్రసన్నంగా ఉండేటువంటి హృదయం గల కుమారస్వామి పరిపూర్ణ చంద్రమండలంలాగా అక్కడ వెలిగిపోతూ ఉన్నాడు అని కుమారస్వామి గారి గురించి కొన్ని విషయాలను చెప్పారు. ఇంకొన్ని విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ ముగింపు పలుకుదాం. యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.